హలో హాయ్ నమస్తే ఎలా ఉన్నారు వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వలంపూరి ఈ రోజు అయితే మరో మంచి వీడియోతో అయితే మీ ముందుకైతే వచ్చేసానండి. అదేంటంటే ధనుర్మాసం మనకు ఈ సంవత్సరం ఎప్పుడు స్టార్ట్ అవుతుంది అలాగే ఎప్పుడు ముగిస్తుంది అనేది అయితే నేను ఈ వీడియోలో అయితే వివరిస్తానండి. ముఖ్యంగా అయితే ధనుర్మాసం అంటే సూర్యుడు ధనుసు రాశిలోకి ప్రవేశించేదాన్నే మనం ధనుర్మాసంగా జరుపుకుంటామండి. ఈ ధనుర్ సంక్రమణ అయితే ఈ సంవత్సరం అయితే మనకి అంటే 2023 డిసెంబర్ 16న మనకి నైట్ అయితే ఈ సంక్రమణ అయితే సూర్యుడు అనేది మనకి ధనుసు రాశిలోకి ప్రవేశిస్తున్నాడండి. ఆ రోజు నుంచి మనము ధనుర్మాసంగా మనము ఈ ధనుర్మాసంలో విష్ణువుని ఆరాధించడం అనేది అత్యంత ప్రాముఖ్యతమైన మాసం అండి. ఈ మాసానికి అటువంటి ప్రాముఖ్యత ఉంది. ఈ మాసంలో గోదాదేవి ఆ కృష్ణ భగవాన్ని రోజు పారాయణ చేసుకుంటూ తిరుపావై రూపంలో 30 పాసురాలు ఉంటాయండి. 30 పాసురాలని ఒక్కొక్క పాసురం చొప్పున ఒక్కొక్క రోజు చదువుతూ పారాయణ చేస్తూ ఆ రంగనాథుని అయితే చేరుకుంటుందండి. అటువంటి ముఖ్యమైన ఈ మాసానికి అంత ప్రత్యేకత ఉందండి. అలాగే మనకి ధనుర్మాసం ముగింపు అయితే మనకి 2024 జనవరి 14th అండి, 14వ తేదీ భోగి రోజు అయితే ముగిస్తుందండి ఈ ధనుర్మాసం అనేది. ఆ రోజు మనం ముఖ్యంగా అయితే గోదాదేవికి కళ్యాణం అయితే నిర్వహిస్తూ ఉంటారండి. కొన్ని ప్రాంతాలలో అంగరంగ వైభవంగా ఆండాల్ కళ్యాణం అయితే నిర్వహిస్తూ ఉంటారు. ఇదండి ఈ మాసానికి ఉన్న ప్రత్యేకత. ఆ విష్ణుమూర్తిని ఆరాధించడం వలన మనం అనుకున్న కోరికలన్నీ నెరవేరుతాయండి. అలాగే ఈ మాసంలో మనకు వచ్చే పండుగలు అయితే సుబ్రహ్మణ్య షష్ఠి ఉంటుంది. అలాగే వైకుంఠ ఏకాదశి కూడా మనకి ధనుర్మాసంలోనే వస్తుందండి. ఆ డేట్లు అయితే మనకి 2023 డిసెంబర్ 18న మనకి సుబ్రహ్మణ్య షష్ఠి ఉంటుందండి. అలాగే 2023 డిసెంబర్ 23 మనకి ఈ వైకుంఠ ఏకాదశి అనేది అయితే ఉంటుందండి. ఈ మాసంలో ఈ ధనుర్మాసంలో తిరుపావై పారాయణ చేయడం అనేది అత్యంత శ్రేష్టం అండి. తప్పకుండా వీలవుతే మాత్రం రోజు ఒక పాసురం చొప్పున అయితే తిరుపావై అయితే పారాయణ అయితే చేసుకోండి. ఈ పారాయణ చేసుకోవడం వలన మనం ఆ విష్ణుమూర్తికి దగ్గరలో ఉండి ఆయనని కొలుసుకున్నట్టుగా భావించి ఈ తిరుపావైని అయితే పారాయణ అయితే చేయండి. చాలా శ్రేష్టమైన ఫలితం అయితే ఉంటుందండి. అటువంటి ఈ గొప్ప మాసం అండి. ఈ ధనుర్మాసం అంటేనే విష్ణుమూర్తి మాసం అని కూడా చెప్తూ ఉంటారండి. అలాగే ఈ మాసంలో లక్ష్మీదేవిని ఆరాధించడం అనేది అత్యంత శ్రేష్టము. ఇంత ప్రాముఖ్యత ఉన్న మాసాన్ని మనము తప్పకుండా అయితే మనం ఆ మహాలక్ష్మిని ఆ విష్ణుమూర్తిని అయితే ఆరాధన అయితే చేసుకోవాలండి. ఇంతేనండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.